ట్రైలర్ అది చూసిన తర్వాత నాకు ఓకే బంగారం లాంటి కొన్ని సినిమాలు కూడా గుర్తొచ్చాయి. క్లాసిక్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఐ థింక్ ఇది ఆ జానరాలోకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది. బికాజ్ ఇది ఓన్లీ పైన మనకు కనిపిస్తున్న లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదా ఓన్లీ రిలేషన్షిప్స్ గురించి ఏదో పైన మాట్లాడతారని కాకుండా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ థింగ్ ఇన్ ద ఫిల్మ్, ఎమోషన్స్, కెరియర్, ఎవ్రీథింగ్ కదా. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ ద హోల్ యునో ఎమోషన్ దట్ వీ గో అవుట్ వెన్ వీ గో అవుట్ ఆఫ్ ద థియేటర్? ఎలా ఉంటుంది మా ఎమోషన్ అంటే ఏం చెప్తారు? సినిమా తాలూకు ఎసెన్షియల్ కోర్ ఏదైతే ఉందో అది మేము ఎక్కడ రివీల్ చేయట్లేదు, మాట్లాడట్లేదు దాని గురించి. ఓకే, మేము మీకు యాక్చువల్గా కథ చెప్పలేదు ట్రైలర్లో, సెటప్ అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చెప్పాం. లవ్ స్టోరీలో కూడా దాచి వింత ఉంటుందా అంటే నో, సీ ఐల్ టెల్ యు వాట్, లవ్ స్టోరీ ట్రీట్మెంట్ ఇస్ వెరీ న్యూ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, లవ్ స్టోరీస్ ఆర్ ఫైనైట్ అండి. కొత్త లవ్ స్టోరీ అంటూ ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ వాట్ దే డూ టు స్టే టుగెదర్ ఈజ్ ఎసెన్షియలీ ఎవ్రీ లవ్ స్టోరీ, రైట్? సో దాని గురించి పెద్దగా గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ వీళ్ళిద్దరం కలవడం దగ్గర నుంచి ట్రైలర్లో యార్ ఇంగదా కింగ్లా అన్న పోర్షన్ దగ్గర నుంచి ఒక 20 minutes వీళ్ళ జర్నీ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్గా అనిపించింది నాకు. జెన్యున్ ఆర్గానిక్ గా అనిపించింది. వీళ్ళు కలవడం ఆర్గానిక్ గా అనిపించింది, వాళ్ళ జర్నీ ఆర్గానిక్ గా అనిపించింది. ఆ 20 minutes ఐ థాట్ ఈస్ వాట్ దీస్ పీపుల్ ఆర్ అబౌట్ అండ్ దట్స్ హౌ లైఫ్ హ్యాపెన్స్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ వీ డిడ్ంట్ టెల్, బట్ సంబడి వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ did you cross a line about the intimacy between these two characters? No, I'm like absolutely not. The intimacy is between these characters because they love each other, right? And that is the intimacy you see in the trailer. Emotional intimacy అని ఉంటుందా? అవును. And in terms of boundaries push చేసేసరికి యాక్చువల్గా చెప్తున్నాను నేను, సెకండ్ హాఫ్లో ఐ ఫెల్ట్ లైక్ ఎస్పెషలీ a few scenes ఎమోషన్ వైజ్ కొన్ని బౌండరీస్ పుష్ చేసాం. ఓకే, మేము లైన్ దాటామనట్లేదు, బౌండరీస్ని పుష్ చేసాం అంటున్నాం. అండ్ మన ఆడియన్స్ రియాక్షన్ అండ్ రిసెప్షన్ దానికోసం వెయిటింగ్, బికాస్ దట్ ఈస్ ది ఎమోషనల్ డెప్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ వీ హ్యావెంట్ షేర్డ్ యెట్. బికాస్ ఎందుకు షేర్ అంటే అదేదో దాచిపెట్టేసా కాదు, నలుగురు మధ్యలో కూర్చొని వీళ్ళు థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ ఎమోషన్ మిమ్మల్ని ఇంకా హత్తుకుంటుంది, మిమ్మల్ని కదిలిస్తుందని నమ్మి దాచిపెట్టిన ఆస్పెక్ట్ తప్పితే అదేమో గిమిక్ కోసం కాదు.